తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2,91,159 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు, మూలధన వ్యయం 33,487 కోట్లు, సాగునీటి పారుదల శాఖకు 26,000 కోట్లు, సంక్షేమానికి 40,000 కోట్లు, రోడ్లు భవనాలకు 5,790 కోట్లు, హోంశాఖకు 9,564 కోట్లు శాఖల వారీగా కేటాయించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశం కొనసాగుతోంది. భూమి లేని రైతు కూలీలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ సమావేశంలో స్పష్టం చేశారు. ఎప్పటికప్పటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా CF న్యూస్ ఛానల్.